పేరు ఉదయ్. నేను సమ్మర్ క్యాంప్కి అనగా గార్డెన్స్కి వచ్చి కంప్యూటర్ నేర్చుకుంటున్నాను. నేను ఒక ఎక్సెల్ చేసి నేను మీకు చూపిస్తాను. నేను ఫస్ట్ కొంత డేటాని ఎంటర్ చేశాను. ఉదయ్కి బుక్ అవసరం వచ్చింది, తేజస్కి పెన్ అవసరం, రాకేష్కి పెన్సిల్ అవసరం. వాళ్ళు ఎంత ధరకి దాన్ని కొన్నారో ఇలా నేను కొంత డేటాని ఎంటర్ చేసి దాన్ని టేబుల్గా క్రియేట్ చేశాను. టేబుల్గా ఎలా క్రియేట్ చేశానంటే ఇలా సెలెక్ట్ చేసుకొని Ctrl+A Ctrl+T నొక్కితే టేబుల్గా మారిపోయింది. నెక్స్ట్ నేను మళ్ళీ Ctrl+A Ctrl+C ఇన్సర్ట్లోకి వెళ్ళి పైవట్ టేబుల్ క్లిక్ చేస్తే ఇలా పైవట్ టేబుల్ వచ్చేస్తుంది. ఈ పైవట్ టేబుల్ ఏం చెప్తుందంటే ఏ పర్సన్ ఎన్ని వస్తువులు కొన్నాడని చెప్తుంది. ఈ పైవట్ టేబుల్ ఏ పర్సన్ ఎంత ఖర్చు పెట్టాడని వస్తుంది. ఈ టేబుల్ అయితే ఒకే టేబుల్లో ఏ పర్సన్ ఎన్ని వస్తువులు మొత్తం ఎంత ఖర్చు పెట్టాడని తెలుస్తుంది. ఇక్కడ మనం ఉదయ్ దగ్గరికి వచ్చి ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఉదయ్ ఏమేమి కొన్నాడు, ఎంత కొన్నాడు ఇక్కడ వచ్చేస్తుంది. ఉదయ్ బుక్ 15 రూపాయలు కొన్నాడు, ఉదయ్ టేబుల్ 120 కొన్నాడు, ఉదయ్ గ్లాస్ 150 కొన్నాడు. ఇలాగా వచ్చేస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్స్.